హలో, వెల్కమ్ బ్యాక్ టు సండే విత్ బానీ. సో ఇదైతే మన జఫర్గఢ ప్రాంతంలో ఉన్న 3 కోటలు దాటివి. దాని వివరంగా అయితే ఈరోజు మేమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. ఓకే, అసలు ఈ జఫర్గఢకి ఈ పేరు ఎందుకు వచ్చింది కూడా అయిపోతుంది. ఇదైతే ఖమ్మం తర్వాత అంటారు సబాని. నాకు తెలుసు బ్రో, ఇది ఒకప్పుడు ఊరి లోపలికి పోవాలన్నా రావాలన్నా ఇదే దారి. అండ్ దీనికి ఖమ్మం దర్వాజా ఎందుకంటే అంటే ఇట్లా ఖమ్మం పోతారు అనుకునేటోళ్ళు అప్పట్లో. అబ్బా, ఎస్, మెయిన్గా ఎందుకుంటే తెలుసు సబాని ఇది ఎందుకో ఇక్కడ సైనికులు ఉండి ఊర్లోకి ఎవరు వస్తున్నారు వెళ్ళిపోతున్నా అని చెక్ చేసేటోళ్ళు. నాకు కూడా తెలుసు అనమాట. దీని ప్రత్యేకత ఏంటో కూడా చూద్దాం మనం ఒకసారి. మీకు దీని గురించి తెలియాలంటే ఇది చదువుకోండి. ఓకే పెడతాం పదా, ఇలాంటి 2 ఉన్నాయి. ఈ జఫర్గఢ పేరు ఎందుకు వచ్చిందంటే రాజు గుర్తుగా పెట్టుకున్నాను అనమాట. రాజు పేరు వచ్చేసి జఫర్ దౌలా. ఆ రాజు పేరునే ముందు పేరు తీసుకొని జఫర్గఢ అని చేసిండు అనమాట. అలా వచ్చింది దీని పేరు. దీన్ని ఫస్ట్ వెలుపుకొన్నాను కూడా పిలిచేటోళ్ళు. కొద్ది కాలం పోయినాక దీన్ని చార్లాని కూడా పిలిచేటోళ్ళు. లాస్ట్లో వచ్చేసి జఫర్గఢ అయితే ఫిక్స్ అయింది అనమాట ఈ పేరు. ఒకప్పుడు అయితే ఇక్కడ రోడ్డు అవేమీ లేవు, ఓన్లీ ఊరు లోపల రావాలంటే ఇదే మెయిన్ ఎంట్రెన్స్ కదా. బేసిక్ ఇక్కడ సెక్యూరిటీ కూడా ఫస్ట్ లేయర్ అన్నట్టు, ఇది అక్కడ సెకండ్ లేయర్ అన్నట్టు. ఎస్, ఫుల్ టైట్ సెక్యూరిటీ ఇది. ఒకప్పుడు ఎట్లుండేది ఎట్లా అయిపోయింది చూసినా. కొద్దిగా కాంట్రాక్ట్ లెక్క అయిపోయింది అంతా. దీనికి అభివృద్ధి చేయడానికి డబ్బులు శాంక్షన్ అయినాయి అంటారు, కానీ ఇక్కడ ప్యాచ్ వర్కులు తప్ప ఏం జరగలేదు నాకు తెలిసి. అది కూడా వాసనే. ఆ ప్యాచ్ వర్కులు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నట్టు. ఈ బేసిక్ అయితే 3 పరిపాలించిన అన్నట్టు ఈ రాజ్యాన్ని. జైనులు, కాకతీయులు, నవాబులు దీనంతా పరిపాలించిన అనమాట. బేసిక్గా గోల్కొండ కోట, జఫర్గఢ కోట సిమిలారిటీ ఉంటాయి. కొద్దిగా స్టోన్స్ అనేది సేమ్ ఉంటాయి, సేమ్ గ్రానైట్, సేమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ డిజైన్ అన్నట్టు. సిమిలర్, ఎందుకంటే వాళ్ళే కట్టించారు కాబట్టి ఇదంతా. ఇది కాకతీయులు కట్టించారు అంటారు కానీ కాదు, నిజానికి కాదు. సో దీన్ని అయితే 17th సెంచరీలో కట్టించారు. ఈ కోటలు కట్టడానికి 15 years టైం పట్టిందంట. ఓకే, సో సార్ దీన్ని ఒకసారి లుక్ చేయండి. దీని మీద ఏం రాసి ఉన్నదో జర కామెంట్లో చెప్పండి. నీకు తెలుసారా బన్నీ? నాకు తెలుగు రాదు బ్రో చక్కగా. తెలుగు గారా ఉర్దురా? నీకు అర్థం కావాలంటే దగ్గర మరి ఈ ఓళ్ళు ఎందుకు పెట్టిరా? ఇందుదా ఫైర్ అంటించి మగధీర సినిమా చూడలేను. చూసినా ఇట్లా అంటే ఇట్లా పటన్ కొట్టేది కాదు ఇది. నాకు మరి ఎందుకురా నీకు? మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఓకే ఓకే, వాళ్ళు వీడియో ఆడితేనే కొత్త పనులు వేసుకొచ్చింది. వీడైతే ముఖ్యంగా వీడైతే ఇంటికి పోయి వాచ్ పెట్టుకుని వచ్చిండు. ఈయనైతే సెంట్ కూడా కొట్టుకొచ్చిండు. చీపురా మొఖం చూపిరా, సిగ్గుడా లొట్ట బుక్కులడా రక్తపించరా. ఒకప్పుడు రాజులేమో కోటల మీద కూర్చొని కిందికి వచ్చేటోళ్ళని, అమ్మాయిల ఆలని చూసేటోళ్ళు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈడ గద్ద మీద కూర్చొని అట్లా లేడీస్ హాస్టల్ స్కోప్ పెడతారు. అరే మార్రా హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ లవర్లు ఇట్లా స్టాంపులు గుద్దడం అలవాటు పడిపోయారు. బాగుంటది ఇట్లా. ఎక్కడ చూడు దిల్లు సేపులుండు. ఈ పెద్ద వెళ్తారు నీకు బయసాలకు అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఎత్తలేమని. కోట మొత్తం అవే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోవాలి. ఇప్పుడు హన్మకొండ కోట దగ్గర పోతున్నాం. లెట్స్ గో. హన్మకొండ దర్గా అంటారు. చాలా వింటేజ్ ఉంటుంది లొకేషన్స్ అండి, చాలా పద్ధతిగా వైబ్ బాగుంటుంది ఇక్కడ. సో ఇదైతే నరసింహస్వామి గుట్ట ఎక్కడానికి ఇట్లా కూడా వెళ్తారు అన్నట్టు ప్రజలు, భక్తులు. ఫోటోషూట్స్ కి చాలా బాగుంటుంది ప్లేస్, వింటేజ్ పిక్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టైం ఇక్కడికి వస్తే ఫోటోలు కూడా మర్చిపోకండి. బేసిక్గా పిల్లర్ చూస్తే ఇంత పెద్ద ఉన్నాయి కానీ ఇక్కడ ఇనుప డోర్ పెట్టిల్లా, మరి ప్లాస్టిక్ డోర్ పెట్టిల్లా, మరి వుడ్ పెట్టిల్లా నాకు అర్థమవుతుంది. సో ఎంత పెద్ద వుడ్ డోరే అనుకుంటా బ్రో. కడియాలేమో ఇంపై ఉన్నాయి. కడియాలా చేతికి వేసుకున్నాడే, కాలుకి వేసుకున్నాడా? ఇదైతే రిమోడిఫై చేసిల్లు అనమాట. అది ప్యాచ్ వర్క్, పూర్తిగా ప్యాచ్ వర్క్. ఇది ఇక్కడ లేకపోయేది అప్పుడు, మళ్ళీ కొత్త పెట్టిల్లు. అంటే ఇది కుంగిపోకుండా బేసిక్గా డంగు సున్నంతో రాసేది. డంగు అంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది, వెనకటి సిమెంట్. వీడైతే ఒకప్పుడు దీపాలు పెట్టేది అనుకుంటా బ్రో. అవును, బేసిక్గా వరంగల్ కూడా ఫ్రాంచైజ్ వచ్చి ఇట్లా తీసుకుంటుంది చూడండి. హోటల్ని కొద్దిగా కేర్ చేసి దానికి లైటింగ్ సెటప్ అవుతుంది. డిఫరెంట్ హోటల్ అట్లాంటి మోడల్ అట్లాంటి తీసుకొస్తే బాగుంటుంది అని ఆలోచన. ఇట్స్ గుడ్. సో దీన్ని కూడా కొంచెం టేక్ కేర్ చేసి మంచిగా ఇంకొంచెం ప్యాచ్ వర్క్ చేసి మంచిగా నీట్గా చేస్తే ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్ అయితే చాలా నీట్గా ఉంటుంది. అండ్ కొందరికి అవకాశం కూడా కలిగేసినట్టు ఉంటుంది. వాచ్మెన్ పెట్టవచ్చు, లైక్ ఇంకొక గోల్కొండ లాగా క్రియేట్ చేయొచ్చు. దీన్ని అంత ఉన్నది దీనికి అయితే ప్రాముఖ్యత. మీరేమంటారు? ఇదిదా మెట్ల దారి. చూసినా ఎంత అద్భుతంగా ఉందో. నీకేమైనా దొరుకుతుంది ఇట్లాంటి దారి? మాడిఫై చేశాను అన్నారు, ఎక్కడ చేసే? అదే
ఒకప్పుడు చేశారు, ఒకప్పుడు బాగానే ఉండేది. ఇది మళ్ళీ కొద్దిగా టేక్ కేర్ చేయకుండా ఇట్లా అయిపోయింది అంతా. చాలా అద్భుతంగా ఉంది, చెట్లతో కూడుకున్నది. నేను ఆఫ్రికా ఫారెస్ట్లో ఉన్నాను బహుశా. ఆఫ్రికా ఫారెస్ట్. ఇదంతా ముళ్ళ చెట్లు నిండిపోయింది. ములక్కాయ చెట్ల. ములక్కాయ చెట్టు కాదు. ఒరే ఒకప్పుడు ఇలా లేదురా ఇది. అయ్యా అలా లేదయ్యో, మారిపోయిందయ్యో. సరే ఒకసారి దారి చూద్దాం ఎట్లుందో. రే ఒకప్పుడు ఇక్కడ దారి ఉండేది, సారీ ఇలా వెళ్ళి అటు అట్లా పైన ఉన్న కోటెక్కేయడానికి దారి ఉండేది అన్నట్టు. ఆ కోటకు దారి ఉండే. ఇప్పుడైతే మొత్తం చెట్ల కారణంగా అంతరించిపోయింది. చూసిన పిరంగి దగ్గర పోతున్నాను, మీరు చూస్తే షాక్ అయిపోతారు. అది పట్టించుకోకపోయేసరికి మొత్తం చెట్లు పెరిగిపోయినాయి ఎడికాడికి. ఈ 2-3 సంవత్సరాలు ఎట్లయింది తెలుసా ఇదంతా. యా బ్రో, ఇగో వచ్చింది ఇదిదా ఫిరంగి. సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ జెండా ఎగరేసారు కదే దాని మీద. ఇప్పుడు కట్ చేస్తే దీన్ని ఎవరు పట్టించుకునేటో లేరు. ఇదేంద్రా ఎంతున్నాయి రే, ఎలా ఉండేది ఎలా అయిపోయింది. చిన్నప్పుడు నేను వచ్చి ఘోరంగా ఆడుకున్నా తెలుసా. అవునా, చూడవు ఫిరంగిలు ఎట్లా ఘోరంగా పడేసి ఇట్లా. దీన్ని ఇట్లనే వదిలేస్తే భావితరాలకు చూసి నీకు ఏమి ఉండదు ఇంకా. డొల్లా జఫరాడా కోట అంటే ఒకప్పుడు మా డాడీ అప్పుడు ఉండే కోట మస్తు ఉండే, అట్లా ఉంటుంది. ఇదైతే థర్డ్ దర్వాజా అనమాట. చూస్తే ఇదంతా శిథిలావస్థకు వచ్చేసింది, మొత్తం పాడైపోయింది దాదాపు. ఎస్ బ్రో, కనబడుతుంది పైన కొన్ని కూలిపోయినాయి చాలా వరకు. గేట్ అయితే మొత్తానికి పోయింది. గేట్ హ్యాంగర్ నాకు తెలిసి బండి. మరి అది అప్పటిదారా? అప్పటిది ఇంకా ఉన్నది గట్టిగా. డౌటరా ఇది కడప? ఇదిదా అన్నది ఎంట్రన్స్. ఇది కడప అనుకున్నాం మేబీ. వావ్, వింటేజ్ ఉంది ఆ బ్రో ఇదంతా. వింటేజ్ ఉంది, కొద్దిగా హాంటెడ్ కూడా ఉంది అనుకో. నైట్ టైం హాంటెడ్ ఉంటుంది అనుకుంటా. నన్ను అడిగితే ఇక్కడ లైక్ పోకిరి మూవీలా ఉంటుంది చూడు, ఫైట్ సీన్. యా, చేసింగ్ సీన్. ఇలాంటి సీన్ ఇక్కడ పడితే ఉంటుంది చూడు మామ, కేక్ అంతే. మూవీ షూటింగ్ కూడా మంచిగా తీసుకోవచ్చు అన్నట్టు. చాలా బాగుంది ఇది. కవర్ సాంగ్ కూడా బాగుంటుంది ఇక్కడ నాకు తెలిసి. తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, కవర్ సాంగ్ తీసుకోవచ్చు. ముఖ్యంగా కెమెరా పట్టుకొని రెడీ ఉంటాను బాయ్లు, వచ్చి తీసేయండి ఇక్కడ వీడియోస్. ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా తీసుకోవచ్చురా కొన్ని. కాకపోతే కొద్దిగా జాగ్రత్త ఉండండి, సీసాలు గీసాలు అన్నీ ఉన్నాయి. మీరు ఫుడ్ గిడ్డు లాంటివి తెచ్చుకుంటే మరి కోతులతో జాగ్రత్త ఉండాలి. డెఫరెంట్ అంటేనే కోతులు. పైగా ఇక్కడ ఎలుగుబంట్లు, ముఖ్యంగా ఎలుగుబంట్లు ఉంటాయి. ఇద్దరు కోటగాడు సో ఏదైనా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తే చూసుకొని రండి. నైట్ టైం అయ్యేది మీరు కథలు చెక్కలు లాంటివి చేయకండి. పంది పిర్రలోడికి కథలు. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు బాగుంటుంది. అమ్మాయి అబ్బాయి కూడా ఇచ్చిన కూర్చొని ఒక ఫ్రేమ్ లో ఒక ఫోటో దిగుంది, చింపుతుంది ఫోటోలు అన్నాడు. డ్రోన్ షాట్స్ కూడా మస్తు వస్తాయి తీస్తే. మర్చిపోకూడదు ఫోటో అమ్మాయి అబ్బాయి, ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి మాత్రం నీట్గా తీసుకొస్తా. ఫోటో ఫ్రేమ్ మాత్రం బాగా వస్తుంది. లోపల ఉందా? దాని లోపల ఏమన్నా చూద్దాంపా. ఓటి అమ్మా, ఇవాళ అన్ని గుట్టలు రాలే ఉన్నాయి గిఫ్ట్స్. ఇప్పుడు రావాలి ఎలుగుబండి ఇప్పుడు రావాలి. అది వస్తా, నువ్వు ఉండవు ఫస్ట్. సో మేము ఏదైనా మిస్ అయ్యంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియండి. అండ్ దేని గురించి తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఒక మిస్టరీస్ టెంపుల్ నుంచి దాని గురించి డీటెయిల్గా వీడియో ఇస్తాం ముందు. సో అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో విత్ బాణి.